వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాం. మార్కెట్ ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ సెషన్ హై అనేది ఇక్కడ ఉంది. ప్రీవియస్ సెషన్ హై ఇస్ సప్లై జోన్ బికాస్ ఆ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ వచ్చింది కదా. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా అండ్ దెన్ సపోర్ట్ ఏరియా ఈ లెవెల్ దగ్గర ఉంది. ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్ అంటే పెద్ద సపోర్ట్ ఏం కాదు, జస్ట్ ఇట్ ఈస్ ద లో, దట్స్ ఇట్. బట్ స్టిల్ ప్రీవియస్ సెషన్ లో ఎలాగ మార్క్ చేసుకుంటాం కాబట్టి మార్క్ చేసుకుందాము. అండ్ దెన్ యా డిమాండ్ జోన్, బిగ్గా డిమాండ్ జోన్ అయితే ఈ లెవెల్ దగ్గర ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి బిగ్ బౌన్స్ అయింది కదా. సో ఈ లెవెల్ ఇస్తే సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఈ లెవెల్ అనేది సపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. సప్లై జోన్ అయితే మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు చూద్దాం. ఈ లెవెల్ దగ్గర మార్క్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీకి అయితే సిపిఆర్ కొంచెం యావరేజ్ టు వైడ్ ఉంది. సో సైడ్ వేస్ డే కూడా జరిగితే జరగచ్చు. కమింగ్ టు నిఫ్టీ, ప్రీవియస్ సెషన్ లో హియర్ అండ్ దెన్ సప్లై జోన్ మనం ఈ లెవెల్ అనుకోవచ్చు. దిస్ ఈస్ ద సప్లై జోన్ అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్. నిఫ్టీకి ఈ లెవెల్ ఎక్కడి నుంచి క్రాష్ ఉంది కదా. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా. సో ఆ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ ఈవెన్ ప్రీవియస్ సెషన్ లో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి సెకండ్ క్యాండిల్ చాలా బిగ్ బౌన్స్ జరిగింది కదా. సో లో అయినా బ్రేక్అవుట్ అయితే అప్పుడు కింద ఈ లెవెల్ డిమాండ్ జోన్ ఉంది. సో ఇది కూడా సపోర్ట్ ఏరియానే గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ కూడా కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది. వర్జిన్ సిపిఆర్ విల్ బి వ్యాలిడ్ ఫర్ నెక్స్ట్ 1 వీక్. సో ఇక్కడ ఆల్రెడీ 3 డేస్ అయింది. సో ఈ రోజు 4th డే. ఈ లెవెల్ అనేది స్టిల్ సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. సో ఈ లెవెల్ సపోర్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ కూడా డిమాండ్ జోన్. ఈరోజు సిపిఆర్ నిఫ్టీలో అయితే నేరోగా ఉంది. సో ట్రైనింగ్ డే అయితే అవ్వచ్చు, కాకపోతే డౌన్ సైడ్ అవుతుందా అప్ సైడ్ అవుతుందో చూడాలి. కాకపోతే డౌన్ సైడ్ అయితే సపోర్ట్స్ ఇవన్నీ బ్రేక్అవుట్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. అప్ సైడ్ అయితే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయో చూడాలి. లేదు ఒక్కొక్కసారి సైడ్ వేస్ గా కూడా ఉండొచ్చు. నేరో సిపిఆర్ అంటే కన్ఫర్మ్ గా కన్ఫర్మ్ గా ట్రైనింగ్ డే అని ఏం కాదు, సైడ్ వేస్ గా కూడా ఉంటే ఉండొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీకి అయితే ఓన్లీ డిమాండ్ జోన్ ఉంది. నిఫ్టీకి అయితే వర్జిన్ సిపిఆర్ ఉంది, డిమాండ్ జోన్ ఉంది. సో చూద్దాం ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుందో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. సో నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది, లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు కదా అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుంది. నిఫ్టీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర వస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అయినా యూటర్న్ జరిగితే, రివర్సల్ యూటర్న్ జరిగితే అప్పుడు నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు, ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరగచ్చు. సో అలాంటప్పుడు వెయిట్ చేయాలి అంతే. ఎటువంటి ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయకూడదు. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏమైనా రివర్స్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాము. R4 క్యామ్రిలా అండ్ ఇక్కడ సప్లై జోన్ కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది నిఫ్టీ. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. 24,850 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండు కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాను. పుట్ ఆప్షన్ అయితే 160 దగ్గర రన్ అవుతుంది. హై చూసుకుంటే 213 వరకు వెళ్ళింది. సారీ హై కాదు, లో ఓకే. 24,850 కాల్ ఆప్షన్ అయితే 197 వరకు వెళ్ళింది. ఓకే. సో నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ ఫామ్ అయింది. నెక్స్ట్ కూడా R3 క్యామ్రీలా ఉంది. సో R3 క్యామ్రీలా దగ్గర కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. కాకపోతే నిఫ్టీలో చెప్పాను కదా స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. ఈ R3 క్యామ్రీల దగ్గర రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేస్తాను 40 ఎట్ ది మనీ చూద్దాం ఒకసారి. 55,700 కాల్ ఆప్షన్ దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో 55,700 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఒక 3 లాట్స్ ప్లాన్ చేస్తున్నాను. సో 90 క్వాంటిటీస్ 444 దగ్గర యావరేజ్ అయింది. స్టాప్ లాస్ 444 అంటే రిస్క్ ఒక 5,000 ప్లాన్ చేస్తే 5,000 డివైడెడ్ బై 90 ఒక 55 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 55 ప్లస్ 445, సో 500 ఈజ్ ద స్టాప్ లాస్. సో 500 ఈజ్ ద స్టాప్ లాస్. సో చూద్దాం ఏమైతుందో. రిస్క్ అయితే 5,000 ఉంది. 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ ఉన్నా సరే ఆల్రెడీ కింద నుంచి బ్రేక్అవుట్ అయిపోయింది కదా. సో ఇంకా సపోర్ట్ సిపిఆర్ సపోర్ట్ కదా, మరి ఇక్కడ ఎందుకు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనుకుంటారు. ఆల్రెడీ కింద నుంచి ఓపెన్ అయింది, సిపిఆర్ కింద ఓపెన్ అయింది. ఫ్రెష్ బ్రేక్అవుట్ ఏం కాదు అండ్ ఫ్రెష్ సపోర్ట్ కూడా ఉండదు. సో నిఫ్టీ చూద్దాం కంటిన్యూషన్ వస్తే ఇక్కడ R3 క్యామ్రీల నుంచి టార్గెట్ S3 క్యామ్రీల వరకు పెట్టుకోవచ్చు టార్గెట్. బట్ ఆ టైం చూద్దాం బ్యాంక్ నిఫ్టీ కిందకి వస్తుందా లేదంటే సైడ్ వేస్ గా ఉంటుందా. మనం నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాము. సో ప్రెసెంట్ 1,600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ. సిపిఆర్ దగ్గర సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ ఇస్తుంది అండ్ నిఫ్టీ కూడా R3 క్యామ్రీలా ప్రాపర్ గా బ్రేక్అవుట్ అవ్వలేదు. సో రిస్క్ ఇప్పుడు స్టాప్ లో కాస్ట్ అప్డేట్ చేసుకున్నాను. 444 దగ్గర తీసుకున్నాం కదా. స్టాప్ లాస్ కూడా కాస్ట్ పెట్టేసుకున్నాను. 445 పెట్టుకుంటున్నాను.
ఇన్ కేస్ ఏమైనా పుల్ బ్యాక్ లాంటిది ఏమైనా వస్తే ఈ లెవెల్ దగ్గర డిస్కౌంట్ ప్రైస్ వచ్చినట్టు కదా, సో ఇక్కడ తీసుకుంటాను. ఓకే, లేదు ఇక్కడ ఆర్త్రీ క్యామ్రీలో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ యాస్టీస్ పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రాపర్గా ఆర్త్రీ క్యామ్రీలో బ్రేక్అవుట్ అవ్వలేదు. రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది కానీ కింద క్లోజ్ అవ్వాలి, కింద బ్రేక్ డౌన్ అయింది కానీ క్లోజ్ అవ్వలేదు. సో క్లోజ్ అయితేనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనకి ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ దాకా కూడా దగ్గరగా వచ్చింది. సో ఇక్కడ సెంట్రల్ పిఓట్ అండ్ 20 ఎంఏ సపోర్ట్ రెండు ఉన్నాయి, అందుకు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నాను. మళ్ళీ ఏమైనా డిస్కౌంట్ ప్రైస్ వస్తే తీసుకుంటాను. 445 దగ్గర తీసుకున్నాం కదా. ఇక నిఫ్టీ ఇక్కడ సెల్లర్స్ అయితే ఉన్నారు, ఇక్కడ పైకి పుష్ చేయగానే సెల్లింగ్ ప్రైస్ అనేది కిందకి వస్తుంది. సో కాబట్టి స్టాప్ లాస్ యాస్టీస్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ విల్ డూ వన్ థింగ్. అలాగే ఇంక 4000 కి దగ్గరగా వచ్చింది కాబట్టి 472 దగ్గర పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 472 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇన్ కేస్ రాంగ్ అయితే 2500 రిస్క్ అనేది వస్తుంది. సో చూద్దాం 2500 లాస్ వస్తుందా, లేదంటే 10,000 ప్రాఫిట్ వరకు కూడా వెయిట్ చేస్తాను విన్ అయితే. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వాలి, సెంట్రల్ పిఓట్ బ్రేక్అవుట్ అవ్వాలి, అండ్ నిఫ్టీ కూడా ఆర్త్రీ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే స్టాప్ లాస్కి వెళ్ళొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ ఏం క్లోజ్ అవ్వలేదు, గ్రీన్ క్యాండిలే క్లోజ్ అయింది. అండ్ ఆర్త్రీ క్యాండిల్లో కింద ఏమీ క్లోజ్ అవ్వలేదు. సో ఆర్త్రీ క్యాండిల్లో కిందకి రావాలి, అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్టే తీసుకుంటుంది సెంట్రల్ పిఓట్ నుంచి. సో పైకి వెళ్తే మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవుతుంది. 425 దగ్గర రన్ అవుతుంది ప్రెసెంట్ అయితే. సో ఇది ఇప్పటి వరకు లో అయితే 400 వరకు వెళ్ళింది కదా, 400 కిందకి వస్తే ఛాన్సెస్ ఉంటాయి. స్టాప్ లాస్ నేను 470 పెట్టుకున్నాను, అంటే ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ పెట్టుకున్నాను. సో మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ ఇది. డే హై దగ్గర సెల్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళు సెల్లర్స్ ఏమైనా పుష్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ వస్తుంది, లేదంటే ఇంకా మార్కెట్ పైకే వెళ్తుంది. సో ఇంకొక లాట్ యాడ్ చేశాను. టోటల్ 120 క్వాంటిటీస్, యావరేజ్ 445 అయింది. 445 అంటే 2500 లాస్ రావాలంటే ఒక 20 పాయింట్స్. 467 పెట్టుకుంటున్నాను. ఎర్లియర్ 472 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 467 పెట్టుకుంటున్నాను. 467 హిట్ అయితే క్లోజ్ చేస్తాను, 2500 నెగిటివ్ వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, డే హై అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోయింది, 465 అనేది వచ్చింది. సో 2643 ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ వరకు వెళ్ళి బ్యాక్ అయితే వచ్చింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినాం కదా, అదైతే హిట్ అయ్యింది. సో ఇక్కడ మరి లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చా బ్రేక్అవుట్ అయినా అంటే, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ కూడా రెసిస్టెన్స్ కదా, ఇక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్. ఇది కూడా బ్రేక్అవుట్ అయితేనే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి అలాగే డే హై రెసిస్టెన్స్ ఉంది, నిన్నటి హై రెసిస్టెన్స్ కూడా ఉంది, సప్లై జోన్ ఉంది. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ సీ ద ప్రైస్ యాక్షన్. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సెకండ్ క్యాండిల్ హై దగ్గర నుంచి సెల్లర్స్ వచ్చారు కదా, ఆ లెవెల్ దగ్గర ఆగుతుంది. 470 దగ్గర మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను, కాకపోతే ఈసారి 120 క్వాంటిటీస్ కాదు, ఓన్లీ 2 లాట్సే ప్లాన్ చేస్తాను. 60 క్వాంటిటీస్ తీసుకున్నాను. 462 దగ్గర అయింది. 462 అంటే స్టాప్ లాస్ ఒక 25 పెట్టుకున్నాను. 2560 అంటే 41 పాయింట్స్ ప్లస్ 460 2.67. 504 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, ఎర్లియర్ స్టాప్ లాస్ 500 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రిస్క్ అనేది సేమే ఉంది. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. పొజిషన్ ఏమన్నా రెడ్ క్యాండిల్ ఏమైనా క్లోజ్ అయితే యాడ్ చేస్తాను, ఆర్ఎల్స్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ లాంటిది ఏమైనా వస్తే అప్పుడు యాడ్ చేస్తాను. నిఫ్టీలో రెడ్ క్యాండిల్ వస్తే పొజిషన్స్ యాడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే రెడ్ క్యాండిల్ ఏం రాలేదు నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో అయితే రెడ్ క్యాండిల్ వచ్చింది, కానీ నిఫ్టీ స్ట్రాంగ్ మూమెంటం ఉంది కదా. ఇక్కడ రెడ్ క్యాండిల్ వస్తే ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు. ఎవరైనా లాంగ్ ఎంట్రీ వెళ్ళుంటే ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రాప్ ఛాన్సెస్ ఉండొచ్చు. ఇంకా చూద్దాము, ఒక లాట్ అనేది ప్లాన్ చేస్తాను అయితే. టోటల్ ఇంకా 3000 ఇచ్చేయచ్చు. 3000/90 ప్లస్ 452. 485 is the stop loss now. 90 స్టాప్ లాస్ 485. కాస్ట్ అయితే వచ్చింది. ట్రేడ్ నా సైడే మోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటున్నాను, విన్నింగ్ పొజిషన్ కదా. టోటల్ 120 క్వాంటిటీస్ ఉన్నాయి. 120 క్వాంటిటీస్ రిస్క్ ఎంత పెడతాను, 1000 దగ్గరకు వచ్చినప్పుడు 442. 475 ఇస్ ద స్టాప్ లాస్ నౌ. సో అది సేమ్ రిస్కే, అంటే జస్ట్ విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేస్తున్నాను. 475 ఇస్ ద స్టాప్ లాస్. సో ఆల్మోస్ట్ ద ఎస్ఎల్ ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. 460కి అయితే వచ్చింది. ఎంట్రీ పొజిషన్ యాడ్ చేసుకున్న దగ్గర నుంచి బ్యాక్ అయితే వచ్చింది. 30 క్వాంటిటీస్ 437 దగ్గర మళ్ళీ తీసుకున్నాం కదా, 437 నుంచి 460కి అయితే వచ్చింది. స్టాప్ లాస్ ఇప్పుడు 475 పెట్టుకున్నాను. ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే రివర్సల్ ఏం రావట్లేదు, వేరే నిఫ్టీ అయితే ఫేక్ బ్రేక్అవుటే, కానీ
ఫాలో త్రూ కూడా ఇంకొక రెడ్ క్యాండిల్ వస్తే కొంచెం హై ప్రాబిలిటీ. ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా, ఒక్కొక్కసారి సపోర్ట్ కూడా తీసుకుంటది, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. సో 4000 అయితే నెగిటివ్ రన్ అవుతుంది. చూద్దాం, ఇంకొక 1500 ఉంది, 5000 వస్తే క్లోజ్ చేసేద్దాం. సో నిఫ్టీకి అయితే ఫాలో త్రూ వస్తుంది. కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కిందకి రావడానికి. అండ్ నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వస్తుంది. అప్పుడు ప్రెసెంట్ మళ్ళీ 4080 నుంచి 1000 కి అయితే వచ్చింది. సో సపోర్ట్ అయితే తీసుకుంటుంది నిఫ్టీ ఈ లెవెల్. సో కిందకి వస్తే ఈ సప్లై జోన్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మార్కెట్ కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే యాజ్ ఆఫ్ నో ఇంకా సెకండ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది. 475 కి ఇంకా ఒక 20 పాయింట్స్ ఉన్నాయి. 475 వస్తే క్లోజ్ చేద్దాము. టార్గెట్ అయితే మాత్రం 350 దే తీసుకుంటాను. ఓకే, సో స్టాప్ లాస్ జస్ట్ ఒక 20 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. టార్గెట్ మాత్రం 100 పాయింట్స్ వరకు వెయిట్ చేస్తాను. ఇన్ కేస్ నా సైడ్ మూవ్ అయితే అప్పుడే మనకి 10,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. సో 10,000 ప్రాఫిట్ 5,000 లాస్ అనేది. లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ సీ. ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ బిగ్ బిగ్ రెడ్ బాల్స్ అయితే రావాలి. కాకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మళ్ళీ. సో ఫేక్ బ్రేక్అవుట్కి వెళ్ళిన వాళ్ళు ట్రాప్ అయ్యారు లైక్ అస్. సో ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 475 వస్తే క్లోజ్ చేసేద్దాం. 465 రన్ అవుతుంది. సో ఈ లెవెల్ పైన అయితే హిట్ అయింది కదా. సో డే హై బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. నిఫ్టీ పైకి వెళ్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి ఏమో అవుతుంది. సో ఇండైసెస్ లో నిఫ్టీ పైకి తీసుకెళ్తుందా బ్యాంక్ నిఫ్టీ తీసుకెళ్తుందా అన్నది మనం చెప్పలేము. ఐదర్ నిఫ్టీ మొమెంటం బాగుంది అనుకోండి పైకి, నిఫ్టీ పైకి తీసుకెళ్తుంది, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ అలా అవుతుంది అలా అవుతుంది. లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని చెప్పాను కదా, సెల్లర్స్ కిందకి వచ్చారనుకోండి అప్పుడు నిఫ్టీని కూడా కిందకి తీసుకొస్తుంది. సో వన్ ఫాలోస్ ద అదర్ ఇండైసెస్ లో. ఇదైతే నేను చాలా కామన్ గా అబ్జర్వ్ చేశాను. సో 475 ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 465 రన్ అవుతుంది. గైస్ నిఫ్టీ డే హై కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇంకా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. బట్ స్టిల్ లాంగ్ వెళ్ళడానికి అయితే ఆపర్చునిటీ అప్పుడే కాదు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ ఫామ్ అవుతుంది. బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం 475 పెట్టినాం కదా, ఇంకొక 20 పాయింట్స్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ ట్రిగర్ అవ్వడానికి. సో ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ ఏమవుతుందో చూడాలి. ఈ జోన్ కన్సోలిడేషన్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు అనుకుంటా. సో ఈ బాక్స్ కనుక పైకి బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అయిపోదాము. ప్రెసెంట్ అయితే ఇంకా 2000 ఉంది బ్యాలెన్స్. స్టాప్ అప్డేషన్ 475 పెట్టినాం కదా, ఇప్పుడు స్టాప్ లాస్ తగ్గించేసుకుంటున్నాను. 473 పెట్టుకున్నాను, ఒక 2 పాయింట్స్ తగ్గించుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అయిపోతుంది కదా, బ్రేక్అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది మనకి నిఫ్టీలో. ఏంటి? సప్లై జోన్ ఉంది 18th జూన్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ లెవెల్ కదా. ఈ లెవెల్ దగ్గర నుంచి అయినా రిజెక్షన్ వస్తే అప్పుడు చూద్దాం. బాక్స్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. ఇంకా ప్రెసెంట్ ఇది ట్రిగర్ అయింది ఎస్ఎల్ అనేది. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నిఫ్టీ ఎక్కడైనా రిజెక్షన్ జరుగుతుందా లేదంటే కంటిన్యూషన్ బ్రేక్అవుట్ వస్తుందా చూద్దాము. సో నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఎంట్రీ ప్లాన్ చేస్తాను 24,950 కాల్ ఆప్షన్ బై చేస్తున్నాను. ఒక 2 లాట్సే ప్లాన్ చేస్తాను, ఎక్కువేం తీసుకోను. 182 దగ్గర తీసుకున్నాను. రిస్క్ ఒక సేమ్ 5 ఇందాకలానే ఒక 1% పెట్టుకుందాం. 5000 33 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 33 మైనస్ 182.25. సో 148 is the stop loss. ఆర్ఎల్స్ 150 పెట్టుకుంటున్నానండి, మరి స్టాప్ లాస్ పెద్దదైపోతుంది 33 పాయింట్స్ అంటే. ఓకే గైస్, 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 165 is the స్టాప్ లాస్ నౌ. సో లూజ్ అయితే ఈ ట్రేడ్ లో రిస్క్ ఒక 2500 కి అప్డేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ నెగిటివ్ వచ్చింది కాబట్టి సెకండ్ ట్రేడ్ ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా అప్డేట్ చేసుకోవాలి. సో సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది, అందుకే ఎంట్రీ తీసుకున్నాను. రిస్క్ రివార్డ్ ప్లాన్ చేసుకుంటే ఎంట్రీ స్టాప్ లాస్ 50 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ ఒక 100 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. సో 100 అంటే మరీ పెద్దదైపోతుంది. ఈ లెవెల్ దగ్గర తీసుకుందాం. ఈ పివోట్ దగ్గర R4 పివోట్ ఉంది కదా, దిస్ ఈస్ ద టార్గెట్. సో చూద్దాము, బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది లిక్విడిటీ ఏరియా. సో ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అయితే రావచ్చు. సో నిఫ్టీ పైకే మూవ్ అవుతుంది. 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎర్లియర్ మనకి 4000 ప్రాఫిట్ వచ్చి రివర్స్ అయింది. సో నిఫ్టీ ఇక్కడ నుంచి ఏమవుతుందో చూడాలి. నా టార్గెట్ మినిమం 250 వస్తాయి. ఆప్షన్ ప్రీమియం అనేది 250 వస్తే క్లోజ్ చేస్తాను, లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. రిస్క్ 2500 పెట్టుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా సప్లై జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పైకి వెళ్ళడానికి. సో బ్రేక్అవుట్ అవుతున్నట్టే అనిపిస్తుంది. 55,950 లెవెల్ క్రాస్ అవ్వాలి, క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి, అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రెసెంట్ అయితే 3000 ప్రాఫిట్ వరకు అయితే వచ్చింది. మరి
సో నిఫ్టీ నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీనే క్లోజ్ అయింది. సో ట్రేడ్ మన సైడ్ మూవ్ అవుతున్నప్పుడు పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్నాను. టోటల్ 225 క్వాంటిటీస్ 205 దగ్గర రన్ అవుతుంది. ప్రాఫిట్ అయితే 3500 రన్ అవుతుంది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవాలి కదా. స్టాప్ లాస్ ఎర్లియర్ 165 పెట్టుకున్నాను, ఇప్పుడు 176 పెట్టుకున్నాను. సో లూజ్ అయితే ఓన్లీ 2500 లూజ్ అవుతాము సెకండ్ ట్రేడ్ లో. ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది దగ్గరగా. 1:2 రావాలి మనకి, అంటే 10,000 వరకు వెయిట్ చేయాలి. 10,000 వస్తేనే క్లోజ్ చేస్తాను, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుంటాను. కెన్ యూ సీ 5000 ప్రాఫిట్ అయితే టచ్ అయింది ఆల్మోస్ట్. సో ఇంకొక 5000 ఉంది. 211 దగ్గర ఉన్నప్పుడు 5000 ఉంది కదా. 233 కానీ 235 కానీ వస్తే క్లోజ్ చేస్తాను. 215 వరకు వచ్చింది. 215. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి టార్గెట్ కి. 235 వస్తే క్లోజ్ చేద్దాము. ఓకే 7500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో కాస్ట్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు. 189 దగ్గర తీసుకున్నాం కదా. సో రిస్క్ 189 దగ్గర పెట్టేసుకుంటున్నాను. స్టాప్ లాస్ 235 వస్తే క్లోజ్ చేద్దాము. 230 వరకు కూడా వచ్చింది. 235 కి దగ్గరగా ఉంది. వచ్చింది, క్లోజ్ చేద్దాము. ఓకే గైస్, డన్ ఫర్ ద డే. 10,725 అయితే ప్రాఫిట్ వచ్చింది. 235 కూడా హిట్ అయిపోయింది. సో ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఇది కావాలనుకుంటే పైకి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది, ఎందుకంటే నేరో సీపర్ కదా, చెప్పాను కదా ట్రెండింగ్ డే ఉంటే ఉండొచ్చు అని. సో ట్రెండింగ్ డే అనేది వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. ఫేక్ బ్రేక్అవుట్ అయితేనే రివర్స్ వస్తుంది. సో ఎనీ హౌ డన్ ఫర్ ద డే. ఆల్ టార్గెట్స్ అయితే అయిపోయి. ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది, ఫస్ట్ ట్రేడ్ లూజ్ అయ్యాము, కాకపోతే సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయింది. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. వెన్ యూఆర్ లూజింగ్ యూ హ్యావ్ టు లూజ్ స్మాల్, బట్ వెన్ యూఆర్ విన్నింగ్ యూ హ్యావ్ టు విన్ బిగ్. అంతే, దట్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. అండ్ విన్నింగ్ టైం అయితే పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. లూజింగ్ ట్రేడ్ కి కాకుండా విన్నింగ్ ట్రేడ్ కి పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఓకే గైస్, అయితే వీకెండ్ గ్రీన్ డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ మండే. బాయ్, హ్యాపీ వీకెండ్.